ఇప్పుడు వీళ్ళకు ఈ ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒకవేళ మీతోటే జరిగిందని ఒకవేళ అనుకుందాం అని అనుకో, ఇంకా 30 లక్షల మంది పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని నెత్తి నోరు మొత్తుకొని తిరుగుతారు కదా. మీకు నిజంగా మీరు కూర్చుంటేనే జరిగిందని అంటే ఇలా కూర్చోండి, ఇయాటి నుంచి కూర్చోండి. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి, 2 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వము గత ప్రభుత్వమో ఇంటికో ఉద్యోగం అన్నది, అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి, ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. మీరు ఇయాటనే కూర్చోరు. ఇప్పుడు ఇది విన్న తర్వాత మన తొలి వెలుగు లైవ్ చూస్తున్నారు కదా, మీరు జనాలు కూడా మెసేజ్ పెట్టండి. ఎవరెవరైతే ఇట్లా ప్రచారాలు చేసుకుంటుర్రో కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ చలో మీతోనే అయింది అనుకుంటే కూర్చోవాలి, ఇయ్యాలనే కూర్చోవాలి. మీరు 2500 మహిళల గురించి చాలా మాట్లాడుకుంటే ఏమేమో చెప్తున్నారు కదా. 2500 రూపాయలు నెలకి ఇస్తాన్నారు కదా, అది ఇచ్చే వరకు నేను చచ్చిపోయినా మంచిది, అది ఇచ్చే వరకు నేను కూర్చుంటాను. కూర్చో లేదు. నువ్వు బాగా సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారు కదా మీరు అందరూ, మీకు నిజంగా బలం ఉన్నది, మాతోనే మేమే తురుంకాన్లం అని చెప్పని అంటున్నారు కదా. మీరు 42% ఇప్పుడు వచ్చే దాంట్లో రిజర్వేషన్స్ అయ్యే వరకు ఎన్నికలు జరగనీయమని చెప్పని ఇప్పుడే పోయి కూర్చోరు. మీరు మళ్ళీ మీరు పార్టీ ఆఫీసుల్లో మీరు ఎక్కడో మీరు పోయి కూర్చోండి.